స్తోత్రం హల్లెలూయా. ఆ ఆది అపోస్తులు ఒక్కొక్కరు కూడా సహోదరులారా పడిన శ్రమ అది చిన్న శ్రమ కాదు, చివరికి వారి ప్రాణాలు సహితము బలిగా అర్పించారు సహోదరులారా. ఈ రోజున ఆ క్రొత్త నిబంధన ఆత్మ నిజానికి సహోదరులారా అనుభవించాలంటే నీవైనా ఆ క్రీస్తు వెళ్ళిన మార్గములో తప్ప మరి యొక్క మార్గములో వెళ్ళటానికి లేదు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఆ క్రీస్తు మార్గంలో వెళ్ళాలంటే దేవుని పిలిచిన ప్రవక్త అయి ఉండాలి, దేవుని ఆత్మ నడిపించాలి. లేకపోతే ఎంత ప్రవక్త అయినా సరే అహరోనులాగా మారిపోతాడు. చెప్పండి సహోదరులారా.